चिना आज का सीन क्या है? चार्ज सीन। షుగర్ సరిపోయింది తాగాయి. సరిపోనదేటి మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి. ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. రేయ్ ఇట్రా. ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు? కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడికి వెళ్తాడు సార్? కొత్త ఎస్ఐ అంట. కొత్త సీయా? ఎవరు బాబు నువ్వు? బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. పరిగెత్తండి రోయ్. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా ఇంత పరిగెత్తలేదు కదరా. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్నే మీకు రెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెయింటెన్స్ అయ్యా, మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్ నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముస్కా ఏంటయ్యా ఖైదీలు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయి కొంటున్నాడు. అంతా పాత్రో గారి ప్రోత్సాహం. ఏయ్ అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బాబాబాబా ఏం యాక్టింగ్ రా. ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు, నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు సార్. మీరు నాకు కనెక్ట్ అయ్యారా, జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్లో ఉన్నాం. బార్డర్లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. హ, వచ్చిందండి వయ్యారి. పాత్రో ఆ పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికి ఇచ్చారు లాటి. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. ఏయ్ వెనక్కెళ్ళు, గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటోడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా ఇది వస్తుందేంటి? వరే గంగా దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్విస్తావు అనుకున్నా. ఛీ నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అబ్బులు పక్క ఎస్ఐ గారు వచ్చారు, లింగి దించు. ఓ ఎస్ఐవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేను ఇప్పుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? ఆ, అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు అని వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుతావు అవుతావు. అవుదా అవుదా. ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ. పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లచ్చే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకేలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి, తాళాలు తీసేద్దా. గంగా ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవ్ పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్రో? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం ఏం అడుగుదాం పదా.
రైస్ మిల్ లో రేవ్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? ఊరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా. సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు, డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా నువ్వు ఇచ్చిన కొడతావుట్రా. డ్రగ్స్ చేయమని నేను నీకు చెప్పానంట్రా, ఎర్రి పువ్వా. నీ అబ్బా నువ్వే కదా చెప్పింది. మీకెప్పుడు చెప్పాను రా, హౌలేగా. నాకంటే నాకదు నీరోకి. అంటే దీని వెనకాల నీరు ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా? అప్పుడు నాయకు ఐక్యూకి అందట్లేదు హీరో. నువ్వేమో ఆ సైతాన్ గడి బిజినెస్ మాట్లాడతావు, వాడేమో బిజినెస్ గా పక్క పెట్టిపోయాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి. అయినా ఇవన్నీ మనకెందుకు సార్, పోలీసులు చూసుకుంటారు కదా. అవునరా. సారీ సార్, మర్చిపోయాను. హీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి? వాడేట్రా? ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి, స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరు, ఓ మ్యాచ్ వేస్తున్నావా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రే పార్టీలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదేం. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు, అందుకని రే పార్టీ పెట్టా. దానికి నువ్వే అరే నీరో నీరో నీరో, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చా, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు హీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేర్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు నీరో. షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో, ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో, ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్. మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఎక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్ రా? ఆర్డరే ఇది, ఇలాగే చెయ్యి అని ఎప్పుడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్లో మన శత్రువులు ఎవరు ఉంటారు సార్? అడ్డొచ్చిన తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజీయా? అది ఎప్పటి మాట నీరో? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే.
ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నిన్ను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా, అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా, బానే జరుగుతుంది కదా? సార్ షార్ట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు, హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ.